కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన అంటూ ప్రజలను మోసం చేస్తూ రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత మరొకసారి హిందూ దేవాలయాల మీద దాడులు జరిగినాయి. ఈరోజు కీసరకు సంబంధించినటువంటి రాంపల్లి గ్రామంలో హనుమాన్ సీతారాముల ఆంజనేయ స్వామికి సంబంధించినటువంటి గుళ్ళో ఆంజనేయ స్వామి చేతి విరగొట్టడం, తర్వాత గదని విరగొట్టడం ఇవన్నీ జరిగినాయి. ప్రభుత్వం ఏర్పడ్డప్పటి నుండి, కాంగ్రెస్ వచ్చినప్పటి నుండి మొత్తానికి ముత్యాలమ్మ గుడితో మొదలు పెడితే ఇంకా ఆగడాలు ఆగడం లేదు. ఎన్నో దేవాలయాల మీద దాడులు, ఎన్నో హిందూ బంధువుల మీద జరిగినటువంటి దాడులు, దేవాలయాల గురించి అడిగినటువంటి బిడ్డల మీద కేసులు, దేవాలయాల మీద ఎవడు దాడి చేస్తున్నాడు అంటే ఓ మెంటలోడో, ఒక మతిస్థిమితం లేనోడో, ఒక మైనరో, ఇవన్నీ పోలీస్ అధికారులు చెప్పుకుంటూ వస్తున్నారు. ఒక హిందూ దేవాలయాల మీదనే దాడులు జరిగినప్పుడు ఒక మతిస్థిమితం లేనోడు ఒక హిందూ దేవాలయంలోకే దూరుతాడు, ఒక చర్చిలకు పోడు, ఒక మసీదులకు పోడు, అమ్మవారి విగ్రహాలను కాళ్ళతో దంతారు, తర్వాత శివయ్య విగ్రహాలు కూలగొడతారు. ఇవన్నీ కూడా సర్దుకుపోతున్నాయి అన్నటువంటి సమయంలో మరొకసారి కీసర రాంపల్లికి సంబంధించినటువంటి గ్రామంలో కొంతమంది దుండగులు రెచ్చిపోయి ఆంజనేయ స్వామి వారి చేతిని విరగొట్టడం జరిగింది.